హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయు. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నేను ఈ అవుట్ఫిట్లో ఎందుకున్నానంటే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. సో దానికోసం నేను మా ఊరు వచ్చాను. అంటే ఇక్కడే నా స్కూలింగ్ అంతా కంప్లీట్ అయింది. సో నేను ఈ వీడియో అన్నిట్లో చూపిస్తాను. ఈ వ్లాగ్లో కాకపోయినా ఇంకో వ్లాగ్లో కూడా నేను చూపిస్తాను. అందులో మేము ఏమేమి చేసేవాళ్ళం, మెమోరీస్ అన్ని ప్రతిదీ నేను షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మొత్తం నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. సో అంతే ఈ వ్లాగ్. ఇప్పుడే మీకు చెప్తున్నాను, మీకు ఈ వీడియో ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇంకెందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. అండ్ మొత్తం మీ వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకా నేను నా ఫ్రెండ్ స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అదే బ్రైడ్ వాళ్ళ ఇంటికి. సో అక్కడ ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ అనమాట. సో ఇద్దరం వెళ్ళేసరికి కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకే అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందనమాట. ఐ మీన్ కరెక్ట్ టైంకి వెళ్ళాము. సో మేము అదే అనుకున్నాం, ఫస్ట్ నడుచుకొని వెళ్దాంలే ఇక్కడే కదా అనుకున్నాం, కానీ మళ్ళీ మేము స్కూటీ మీద వెళ్ళడమే మంచిదైంది. సో తనైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ మేము కూడా మా గ్యాంగ్లో ఫస్ట్ మ్యారేజ్ అనమాట తంది. సో అందుకని మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో అయితే చాలా బాగా జరిగింది అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ వ్లాగ్లో అంతా మీరే చూస్తారు కదా, మేము ఏమేమి చేసాము ఏంటి అన్నది. ఈరోజు రేపు ఐ మీన్ ఎంగేజ్మెంట్ డే అండ్ నెక్స్ట్ డే కూడా. సో మీరు చూస్తారు కదా. తనకి తెలియట్లేదు, పంతులు గారు ఉండి చెప్తున్నారనమాట, అది ఇది పెట్టమ్మా, ఇలాగా హ్యాండ్ ఈ హ్యాండ్ అని చెప్పి. పాపం తెలియట్లేదు. సో అక్కడ కూడా చిన్న ఫన్ జరిగింది, నవ్వుకున్నాం అనమాట. కలపడం అక్కడ ప్రేమం ప్రేమతే మహాభగవతే భాగీరథి భారతే ఓ ఈశ్వర ఈ పొడి తిరిగి కృషి ఓ ఈశ్వరం. చూస్తుండగానే డేస్ అయితే చాలా స్పీడ్గా అయితే గడిచిపోయాయి అనమాట. మొన్న 10th అయింది కదా అనిపిస్తుంది. అండ్ అసలు ఎంత బేగా అయిపోయాయంటే, అండ్ తను కూడా ఈ పెళ్ళి ఇదంతా హడావుడి. సో చాలా బాగా జరిగింది మొత్తం ఎంగేజ్మెంట్ అయితే. అండ్ మీరు ఈ వ్లాగ్లో ఫుల్గా చూడండి, మీకు ఎక్కడ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఫ్రెండ్స్తో ఉన్న బాండ్ నా వరకు అయితే నేను రికార్డ్ చేశాను అనమాట. మా ఫ్రెండ్స్ వచ్చారు అండ్ వాళ్ళు మొత్తం ఇంకా మీరు వ్లాగ్లో చూడండి. అండ్ వీళ్ళతో చేసింది ఇదే ఫస్ట్ అనమాట, నేను నా 10th ఫ్రెండ్స్తో. మిగిలిందంతా నా MSc ఫ్రెండ్స్తోనే ఉంటుంది, ఎందుకంటే నేను గీతం కదా. సో గీతంలో ఫ్రెండ్స్ అదంతా అప్పుడే కదా స్టార్ట్ చేశాను. ఇలాంటి ఈవెంట్స్ కావాలి మీకు మంచి మంచిగా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్కి పరిచయం చేస్తుంది అనమాట. అంటే అందరినీ, ఉన్న వాళ్ళందరినీ ఫ్రెండ్స్ ఎవరెవరు అని చెప్పి పరిచయం చేస్తుంది. అండ్ మా ఫ్రెండ్స్కి అయితే సిగ్గు అనమాట. నేను కెమెరా పెడితే సిగ్గుపడుతున్నారు కొందరు, ఓకే, కొందరికి సిగ్గు అనమాట. అయినా ఏదో కొంచెం యాక్ట్ చేస్తారు అనమాట. మనం బలవంతంగా వీడియోస్ తీసేయండి. ఇంకా ఉన్నారు కొంచెం సిగ్గు అని వాళ్ళు ఇంకా వస్తున్నారనమాట ఒకరు. కొందరికి అడ్రస్ తెలియట్లేదు, సో లేట్గా వచ్చారు. అండ్ ఇంకా లంచ్ టైం అయ్యింది, బట్ మేము లంచ్ తినడం లేట్ అయిందిలేండి. అయితే దాని తర్వాత మధ్యలో చాలా ఫన్ అయితే జరిగింది. ఈ గ్యాప్లో ఏంటి అంటే, మామూలుగా తను ఇలా టచ్ చేసినప్పుడు తిరిగి గట్టిగా తగిలిందనమాట. నేను ఇంకా రెచ్చగొడుతున్నాను అనమాట. మనకి ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. నిన్ను కొట్టింది అని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తను ఫస్ట్ కొట్టినప్పుడు ఫోన్ మాట్లాడుతుంది తిని, సో డైవర్ట్ అయిపోయింది అనమాట మాటల్లో, అందరికీ అడ్రస్ చెప్తే. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను అనమాట, అందుకని చెప్పి పాపం కొట్టేసింది. సో మేము జనరల్గా ఇలానే ఉంటాం అనమాట. అసలు టీస్ చేసుకుంటూ కొట్టుకుంటూ, అంటే మనకి 10th వరకు ఉన్న బాండ్ ఎలాంటిది, చాలా లాంగ్ కదా. మనకి ఇంటర్, డిగ్రీ వీటన్నిటికన్నా ఇవి షార్ట్. అది మనకి ఎంత లాంగ్, ఒకరికొకరు ఎంత ప్యూర్గా ట్రాన్స్పరెంట్గా ఒకరు ఏంటి అని టోటల్గా తెలిసింది మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కే. సో నేనైతే వీళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తానమాట. అవునవునంటే అయితే ఆంటీ వచ్చి ఒక మెమొరీ షేర్ చేసుకున్నారనమాట. ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. తనకి షార్ట్ హెయిర్ ఉంటుంది, అయితే చిన్నప్పుడు కూడా అంతే. సో మేమందరం సైకిల్ తొక్కుకోవడానికి ఇంకో వైపు వెళ్ళే వాళ్ళం ఆ గ్రౌండ్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు తిని చూసి ఎవరో
ఏంటి అబ్బాయి ఉన్నారు ఇంతమందిలోని ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి అనుకునేవారంట. సో అది చెప్పి అంటే ఆంటీకి అలా తెలిసేదంట, అంటే అలా చెప్పుకునేవారంట. వాళ్ళకి తెలియదు కదా, చూసిన వాళ్ళకి, మాకు తెలుసు కదా. సో దూరం నుంచి చూసి అలా అనుకునేవారంట. సో అది చెప్తున్నారు. సో మేము అది కొంచెం ఫన్ చేసుకుంటున్నాం మేమైతే. పెళ్ళి నెక్స్ట్ మంత్ 6th నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. తర్వాత లంచ్ చేయడానికి వెళ్ళాం. మనకు ఫుడ్ మెయిన్ కదా, సో దానికోసం అనమాట. అది కూడా లేట్గానే వెళ్ళాంలేండి. అండ్ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చాం, మళ్ళీ టైంపాస్ చేసాం. అండ్ ఉండి అలాగా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, సో అలా మాట్లాడుకుంటూ ఇంకా అలా టైంపాస్ చేసామన్నమాట. ఇది అది అని చెప్పి. అండ్ మళ్ళీ ఫొటోస్ తీస్తాము అని చెప్పి ఫోటోగ్రాఫర్ అన్నారండి. అండ్ అగైన్ ఒకసారి టచ్అప్ లాగా రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ నేను కొంచెం అంటే హెయిర్ అన్నది మళ్ళీ కొంచెం సెట్ చేస్తున్నాను. ఎందుకు అంటే పాత ఉన్న మొత్తం అంతా అది తీసేస్తున్నాం అనమాట. అక్షింతలు అవన్నీ తీసామని చెప్పారు, అంటే ఫొటోస్ కోసం అని చెప్పి. సో దానికోసం కొంచెం అలా రెడీ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఇష్టమైన థింగ్ కదా, అండ్ మన ఫ్రెండ్కి మనం చేస్తే భలే ఉంటుంది కదా అసలు. అంటే ఎవరున్నా సరే మన ఫ్రెండ్కి మనం దగ్గరుండి మనం కూడా రెడీ చేస్తూ హెల్ప్ చేస్తూ భలే ఉంటుంది ఒక రెస్పాన్సిబుల్గా తీసుకుంటే. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం అదే అన్నమాట మా డ్యూటీ. సో సిబ్లింగ్స్ లేని వాళ్ళకి లైక్ మీ ఇలాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడైతే చాలా ఎగ్జైటెడ్గా మన టాలెంట్ అంతా చూపించాలనిపిస్తుంది. నిన్ను ఎంత మిస్ అయ్యాను ఇలాంటి వాళ్ళు లేక. లేదంటే ఇంకా బాగా కనిపిస్తుంది. వర్ష బజ్జీ షాప్ లో ఒక్కసారి కూడా ఫ్రీ బజ్జీ ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. పాపం నా కోసం చాలా కష్టపడుతుంది అన్నమాట వీడియోస్ ఏదో వచ్చిందా నన్ను ఏమనుకోవద్దు, దీనికి ఏదో చిన్న కొత్త సాయం నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నాలాగా తెలియదు, గాయత్రి లాగా తెలియదు, కానీ నేను మాట ఎక్కువ ఉంటాను. లెంత్ పెంచాలంట. గాయత్రి గురించి ఏమైనా సీక్రెట్స్ కావాలంటే కమెంట్ చేయండి. గాయత్రి గురించి మీకు ఏమైనా సీక్రెట్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఎవరినైనా అడిగి చెప్తాను. మీరు అపార్థం చేసుకుంటున్నారు, మాకంత పొజిషన్ లేదండి బాబు. ఇంకో గాయత్రి, గాయత్రి కెమెరా కోసం వెళ్తే బాబు వెనకతల బాబు ఈ రోజు ఇలా జరిగింది. ఒక లుక్ తీస్తే లైక్ చేస్తా, లైక్ చేయమని నీకు చెప్పినా చెప్పకుండా లైక్ చేయాలి, లేకపోతే వచ్చి గిచ్చుతా. చెప్పమన్నప్పుడు చెప్పాలి. నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు మేము ఎంతో హర్రీ బరీలో ఉన్నాము. Hi guys, the main character of ఈ రోజు మేకప్ ఆర్టిస్ట్ మీ me and Gayatri. అందరూ విష్ చేయండి దీనికి. విష్ మీ ఆల్ ది బెస్ట్ ఫర్ మై లైఫ్. ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండి మన గ్యాంగ్ లో పెళ్లి కూతురు మమ్మీ. ఆంటీ హాయ్ చెప్పండి. శ్రీలేఖ మమ్మీ మాకు చిన్నప్పుడు అన్ని చేసి పెట్టేవారు తెలుసా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. నేను బర్త్డేకి అప్పుడు వచ్చాను. ఏడుపు Gayatri కూడా పెళ్లి కాదు కానీ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి. శ్రీలేఖ దైవాలు అందరం కలిసాం. నిజం. అవును. మీకు అను అని ఒకసారి లేదు. sorry. కొందరు కెమెరా అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏం చేయాలి పట్టుకొని సడన్ గా పిచ్చడి వేసుకోండి. ఇప్పుడు బయటకి వెళ్ళి రియాక్షన్ చేద్దాం. బయటకి నీళ్ళు అడిగాము ఇక్కడ. తీసుకుంటున్నారే
నాకు వాటర్ కూడా ఇవ్వట్లేదు, ఇచ్చేవాళ్ళు కావాలి న్యాచురల్ గా ఉండాలి. కాదు, మా ఇద్దరికి వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు తెలుసు. లేదు నిజం, మా ఇద్దరు అన్యాయం. ఇగో ఆ పర్సన్ నీళ్ళు క్యాన్ పట్టుకొని తిరుగుతుంది చూడండి, క్యాన్ పట్టుకొని తిరుగుతుంది కదా. వాటర్ అడిగితే నీకు కదలే కంది, విఐపీలు కదలే, తీరా చూస్తే వీళ్ళు విఐపీలు. Hey, I've seen this one. This is a classic. రియాక్షన్ ఇచ్చారు అనుకుంటే నేనైతే అదే అనుకున్నాను. గైస్ నేను ఇంతవరకు వీడియోలు తీయలేదు, ఇప్పుడు నాకు ఒక తోడు దొరికారు, ఇక్కడ నుంచి తెచ్చిపోతాం. రేపు బ్లాగ్ కూడా బాగా తెస్తాం. బాగా తీరా బాగా తీరు గుండె మీద గుర్తుంది. షేక్ 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 ఆడిస్తాను రా. రెచ్చిపోవడం. ఇద్దరు మెమరీస్ ఏంటో చెప్పాలా? చెప్పు. వీళ్ళకి ఒక బజ్జీ షాప్ ఉంటుంది పార్క్ దగ్గర. ఉంటారా? నిన్న నేను తలుచుకున్నా తెలుసా వంకాయ బజ్జీ గురించి. మా మమ్మీ నేను చెప్పారు నువ్వు అలా వెళ్ళావని. ఇక మేము ముగ్గురు నడుచుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఈ ముగ్గురేనా? నీ చెప్పింది చెప్పాలి దీన్ని ఎప్పుడు అయితే నేను మాట్లాడదామని మాట్లాడుతున్నా. చెప్పింది ఇది వాగుడితే నేను వాగుతాయి. ఇప్పుడు నాకు కెమెరా ఫ్రెండ్ దొరుకుతారని అనుకోలేదు తెలుసా. యాక్చువల్ నాకు సిద్ధి అనుకుంటారు, జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు తోడు దొరికింది, ఇంకా రెచ్చిపోదాం. మాకు ఏ వీడియో చేయాలో ఇప్పుడు అర్థం అవట్లేదు. క్లిప్ కావాలి, భోజనాల దగ్గరికి వెళ్ళి తీసేద్దామా ఒక క్లిప్ అన్నది. లేదు ఎవరో తింటే మనమే తీస్తాం అన్నాం. అక్కడ ఎవరికైనా మనకి అక్కడ మిగిలిపోయింది ఉన్నాయి అన్నమాట. అక్కడ పెట్టి మిగిలిపోయిన ఉన్నాయి. ఇక ఇప్పుడే పొగడాను కదా బయటికి వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. ఎంత అందమైన ఫోన్ చూడండి. దీని మీనింగ్ ఏంటి? నాట్ సిక్ అది తెలుసు, హ్యారీ పోటర్ అది తెలుసు. ఇదో నేను ఫస్ట్ చూసి ట్విలైట్ అని అనుకున్నాను. ట్విలైట్. గైస్ చిన్నప్పుడు మెమరీ ఒకటి చెప్తుందంట మా ఇద్దరిది. చెప్పు. ఇది ఎంత పొడుగ్గా ఎందుకు ఉందని నాకే కాదు మా టీచర్స్ కూడా డౌట్ అన్నమాట. A few moments later. గైస్ చిన్నప్పుడు మెమరీ ఒకటి షేర్ చేసుకుంటారంట మా ఫ్రెండ్ వర్ష దీని పేరు. సో షేర్ చేసుకుంటారంట. ఎవరికైనా ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్ వెళ్ళి రాసామా లేదా అని చూస్తారు. కానీ ఇది సీట్లో కూర్చున్నప్పుడు తాడి చెట్లో ఉండేది అనమాట. అప్పుడు అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారో దానికి డబుల్ ఉంటుంది హైట్. అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇన్విజిలేటర్కి ఏమో నువ్వు ఇంత పొడుగున్నావు అంటే మా డాడీ పల్కి మ్యామ్, డాడీ ఇప్పుడు చూడగా నాకు అదే గుర్తొచ్చింది, డాడీ పోలిక. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా మేము. అసలు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక రూట్ ఉంటుంది, నేను ఎలా వెళ్ళిపోతాను అది ఎలా వెళ్ళిపోతాయి రివర్స్. అవును, ఇది లెఫ్ట్ నేను రైట్ అన్నమాట. నేనే లెఫ్ట్ నువ్వు రైట్. నువ్వు లెఫ్ట్ అనే అందానే. అలా అన్నప్పుడు పిచ్చి పిచ్చి జోక్స్ మాట్లాడుకునే వాళ్ళు తెలుసా. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చే వాళ్ళం ఇంటికి, మాట్లాడుకునే వాళ్ళం. ఇంటికి వెళ్ళేటప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. భలే ఉండేది కదా. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంటికి వెళ్ళి డ్రెస్అప్ అయ్యి బయటికి వెళ్దాం కదా, ఇంకా టైం ఉంది, ఆఫ్టర్నూనే కదా, ఏం చేస్తాం ఈవినింగ్ వరకు అలా తిరుగుదామని చెప్పి బయటికి రెడీ అయ్యాం. తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం ఫస్ట్. సో వాళ్ళ ఇంట్లో తను చేసిన ఆర్ట్ వర్క్ అదంతా చూస్తున్నాం అనమాట. తనకి చేసిన అంటే డ్రాయింగ్ అంటే తనకి ఇష్టం. సో మొత్తం డ్రాయింగ్ అండ్ సమ్ ఆర్ట్ వర్క్ మీరు చూసినట్టయితే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను అంత ఎగ్జైటెడ్గా నేను చూస్తున్నాను, వీడియో కూడా తీసాను అనమాట చాలాసేపు. అండ్ చూసాను నేను ఎంత మొత్తం అన్నీ ఇదేంటి అదేంటి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్. నన్ను ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను గీతం వీడియోస్ పెట్టక ముందు నేను క్రాఫ్ట్ చేసేదాన్ని. ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ చాలామంది ఆర్డర్ చేయడం అవి నేను కరోనా టైంలో స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు చూడాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి నా ఓల్డ్ పాస్ట్ వీడియోస్ క్రాఫ్ట్ రిలేటెడ్ అవన్నీ వెళ్ళి చూడొచ్చు. సో నా వర్క్ అంతా అందులో ఉంటుంది. సో అందుకే నాకు ఇంట్రెస్ట్ అనమాట. అందుకనే నేను కూడా చూస్తున్నాను. బాగా వేసింది కదా, మీకు ఇందులో ఏది బాగా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నాకు అయినంత వరకు నేనైతే అన్నీ చూపించాను అనమాట. తను కూడా వాల్ మీద అండ్ పేపర్ మీద వేసి ఆల్బంలో దాచిందనమాట. అండ్ ఆల్బంలో చిన్నప్పుడు ఎవరైనా
చేసుకుంటాం మనం మామూలుగా డ్రాయింగ్ చేయడమో లేకపోతే పేపర్తో ఆర్ట్ చేయడమో అలాంటివి చేసుకుంటాం కదా చిన్నప్పుడు. సో అవి కూడా తను మెమొరీగా దాచుకుందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవి అలాగా. సో అవన్నీ నేను చూస్తున్నానమాట. నాకు ఎందుకో చూడండి అక్కడ ఫ్రాక్ కనిపిస్తుంది కదా, సో దాని గురించి నేను ఇందాక చెప్పాను. అది వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేశారంట, సో అది దాచుకుంది. అయితే అలాంటి మెమొరీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తను మెమొరీగా దాచుకుందనమాట. సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, అంటే వాళ్ళ అక్క వాళ్ళ పాప. సో తనతో కూడా ఆడుకున్నాం. తనైతే చాలా యాక్టివ్గా ఉంది. నాకు ఎంత ఇష్టమో పిల్లలు యాక్టివ్గా ఉంటే. తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. టైం అయిపోతుంది, మేము బయటికి వెళ్ళాలి అని చెప్పి మేము ఇంక ఇవన్నీ చూపిస్తుంది అనమాట తను. అవన్నీ చూసి ఇంకా మళ్ళీ బయటికి ఇంకా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది కదా అని త్వరగా రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాను అనమాట. రెడీ అంటే బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యామని అర్థం. సో ఇవన్నీ ఒక చాలా డేస్ అయింది, డేస్ ఏంటి మంత్స్ ఇయర్స్ కూడా అయ్యింది. సో అవన్నీ మళ్ళీ రికాల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడే కదా తిరిగేవాళ్ళం సైకిల్ వేసుకొని అన్ని ప్లేసెస్ అని చెప్పి. మేము ఊరంతా తిరిగేవాళ్ళం అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఏదో ఒక మూమెంట్, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏదైనా పలానా వస్తువు ఉంది లేదా పలానా పని ఉంది అని అనగానే వాళ్ళు కూడా వచ్చేవారనమాట. అదే ఇలా ఉందిరా అని చెప్పగానే వాళ్ళు కూడా వచ్చేసేవారు. సో అందరం కలిసి సైకిల్ వేసుకొని వెళ్ళడం అవన్నీ అక్కడి నుంచి స్కూటీతో వెళ్ళే వరకు వచ్చామన్నమాట. అంటే అది చాలా లాంగ్. స్కూల్ ఫ్రెండ్స్ అంటే అంతే అనుకోండి. సో అవన్నీ నేనైతే ఇన్ని ఇయర్స్కి మళ్ళీ అందరం గ్యాదర్ అయ్యాం కదా, సో ఆ హ్యాపీనెస్తో నేను ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. అండ్ వాళ్ళు చెప్పినట్టు మా ఫ్రెండ్ పెళ్ళి వల్లే మేమందరం మళ్ళీ కలిసాం. అదంతా చేపల చెరువు, అదే నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత మేము ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఈ ప్లేస్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా రూట్, అటువైపు వెళ్ళేటప్పుడు మేము చాలా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. ఆ పొలాలు అన్నీ, ఇదంతా మనకి చికెన్ ఫామ్ ఉంటుంది కదా, కోళ్ళ ఫామ్, సో అదనమాట. అండ్ అదే చూపిస్తున్నాను. అక్కడికి వచ్చేసరికి మేము స్మెల్ వస్తుందని చెప్పి ముక్కలా మూసుకునే వాళ్ళం అనమాట. తర్వాత ఇంకా ఎల్లో కలర్ ఫ్లేవర్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, చూసారా మీరు? సో అదేంటి అంటే మనకి అరకులో కనిపిస్తాయి చూడండి, అదనమాట. అండ్ నేను మా ఫ్రెండ్ ఇంకొక ఇద్దరు, మొత్తం 4 మెంబర్స్ అనమాట వెళ్ళాము. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మేము ఒక ప్లేస్కి అనుకొని వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళలేదు. అండ్ నేను ఏం చెప్పానో వినాలనుకుంటున్నారా? వినండి. ఎంగేజ్మెంట్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మేము నలుగురం మళ్ళీ బయటకు వెళ్తున్నాం అనమాట. అంటే ఎక్కడికి వెళ్తున్నామో కూడా మాకు కూడా తెలీదు. ఇప్పుడు సడన్గా ఒక ప్లాన్ ఆలోచించాం అనమాట. అంటే మేము ఒకసారి రెగ్యులర్గా ఈ వేలోనే వెళ్తాం, మీకు చూపిస్తాను, మీరు ఈ బ్లాగ్లోనే కంటిన్యూ అవుతుంది. బట్ ఈ రోజు ఏంటంటే ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్కి మేము ఒకసారి వెళ్ళామన్నమాట. మీకు తెలుసో లేదో, కోనం మీకు తెలుసా? వినే ఉంటారు. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట. డ్యామ్ ఉంటుంది కదా అక్కడికి. సో మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో యాక్చువల్లీ మేము కోనం వెళ్దాం అనుకున్నాం, అంటే అప్పటికప్పుడే డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే లైట్ ఫాల్ అయిపోద్ది, చీకటి అయిపోద్ది అని చెప్పి. అందులో ఒక ఫ్రెండ్ అయితే ఒప్పుకోదు. సో అందుకని చెప్పి ఎలా కన్విన్స్ చేద్దామని చెప్పి, ఇలా కాదు సరే అక్కడ వరకు వెళ్ళొచ్చేద్దాము, డ్యామ్ వరకు వద్దని చెప్పి ఎలాగోలా మస్కా కట్టేసి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఏమైందంటే తననే కాదు మేము కూడా అక్కడికి వెళ్ళేసరికి లైట్ ఫాల్ అయిపోయింది. సో చూసారు కదా, సన్సెట్ కూడా అయిపోయింది. అందుకని చెప్పి మేము మళ్ళీ ఆ రోజైతే వెళ్ళడం కుదరలేదు. బట్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాం. ఎక్కడికి అంటే మధ్యలోనే ఆగిపోయి ఎగ్ బోండా తినడానికి సగం వరకు వెళ్ళి అక్కడ ఎగ్ బోండా బాగుంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళాం. మేము ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామంటే అసలు ఎగ్ బోండా తినడానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఏదో ఒకటి ఫ్రెండ్తో, అంటే మేము వేస్ట్ అని అనుకోవట్లేదు, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ మేము అనుకున్నట్టు కోనం డ్యామ్కి కూడా వెళ్ళాము. అండ్ ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో స్టే ట్యూన్, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ వీడియో కూడా ఉంది రెడీగా. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ని రికాల్ చేసుకున్నారా మీరు కూడా?